హాయ్ అండి, నా పేరు కుమారి. ఈరోజు బగారా రైస్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చెక్క, లవంగాలు, 2 యాలకులు, పచ్చిమిర్చి, స్టార్ అనాస, కొంచెం కరివేపాకు వేగనివ్వాలండి. వేగిన తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా బాగా వేగాలండి. ఇందులోకి కొంచెం జీడిపప్పు వేసుకుందాము. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దోరగా వేగనిద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. దీంట్లో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ అండి. బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. బాగా కలుపుకుందామండి. వాటర్ బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడుకుతుందండి. ఇది ఉడికేంత వరకు మనం మూత పెట్టేసుకుందాం. కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మూత తీద్దామండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. నేను ఓన్లీ 2 మెంబర్స్కే చేశాను. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి బగారా రైస్.